ఏమండి నాని గారికి మైక్ ఇచ్చేశారు, కానీ నాని గారు అలా కింద కూర్చుని మాట్లాడితే జనం ఒప్పుకునేట్టు లేరండి. నాని గారు స్టేజ్ మీదకి వచ్చేసేయాలి. లెట్ మీ వెల్కమ్ నాని గారు ఆన్ టు ద స్టేజ్. This is Majnu Audio live on Gemini Music and News web partner iDream Movies. Gentlemen, అష్టాచమ్మ ఆడుకుంటున్నారు ఇందాటి నుంచి నాతో అందరూ. మొదలుపెట్టి ఆ గీతమ్మ మిమ్మల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసి ఎట్లా కాస్ట్ చేశారో తెలియదు, కానీ మీరు మాత్రం మా అందరితో ఆడుకుంటున్నారు. ఏమిటిది? ఆ ఇద్దరు అమ్మాయిల మీద భుజం మీద చేతులు వేయడం ఏంటి? ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్. అంజనా రాలేదండి? ఇక్కడే ఉంది, కనిపిస్తున్నారండి నాకు. అదే ఆవిడ ముందే మీరు ఫ్రెండ్స్ అండి అని చెప్పారండి, అందుకని. సో ఇప్పుడు మా మజ్ను ఎలాంటి మజ్నునో ఎవరో చెప్పలేదు. మీరు ఏమేం చెప్పదలుచుకున్నారో చెప్పేయండి, చెప్తాను. ఓకే, అందరికీ నమస్కారం. మజ్ను, మనందరిలోనూ ఒక మజ్ను ఉంటాడు. మజ్ను అంటే మీరు అనుకుంటున్నట్టు ఒక సాడ్ క్లైమాక్స్, హ్యాపీ క్లైమాక్స్ దానికి సంబంధించిన విషయం కాదు. ఒక బేసిక్గా ఒక ప్రేమలో పడి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని గురించి మాట్లాడటానికి మజ్ను అన్న పదం వాడుతుంటాం మనం, అంతే. సో ఆ రకంగానే ఈ సినిమాకి మజ్ను అన్న టైటిల్ అనుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. కాకపోతే మీరు అనుకుంటున్నట్టు సాడ్ లేదంటే మిమ్మల్ని బోరు కొట్టించే మజ్ను కాదు, మిమ్మల్ని బాగా నవ్వించి ఎంటర్టైన్ చేసే మజ్ను తిను. అది ఏంటన్నది మీరు స్క్రీన్ మీదే చూడాలి. వాళ్ళిద్దరి మధ్యలో నుంచితే గుర్తొచ్చింది, వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేదని. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అను ఇంకా ప్రియా, అండ్ ఇద్దరు ఎంత బాగా నటించారంటే, అంటే నా ఫస్ట్ ఫిల్మ్లో నేను ఎప్పుడు మోహన్ కృష్ణ గారితో జోక్ చేస్తుంటాను. అష్టాచమ్మ చూసినప్పుడల్లా కొంచెం నేను ఛానల్ మార్చేనా ఏంటి, ఇంత బ్యాడ్గా పర్ఫామ్ చేశాను, ఇంకో యాక్టర్ అయితే బాగుండేదేమో అనిపిస్తుండేది. బట్ వీళ్ళిద్దరు ఫస్ట్ ఫిల్మ్కే ఎంత బాగా చేశారంటే, రేపు ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మాట్లాడే ప్లస్ పాయింట్స్లో అను ఇంకా ప్రియా కూడా ఉంటారు. వాళ్ళిద్దరు అంత బాగా పర్ఫామ్ చేశారు. విచిత్రం ఏంటంటే, నేను ఒక రకంగా హీరోయిన్స్ని సప్లై చేసేస్తున్నాను ఇండస్ట్రీకి. ఈ ఇయర్ కృష్ణగాడి వీరప్రేమ కథ, జెంటిల్మెన్, నెక్స్ట్ ఇయర్ బెస్ట్ డెబ్యూ కాంపిటీషన్లో మొత్తం నా హీరోయిన్సే ఉంటారు. సో ఎవరికి ఇచ్చినా సరే నాకు ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ గైస్. ఐ నో డెబ్యూ ఫిల్మ్ అంటే ఎంత స్పెషలో, అండ్ అది నా సినిమాతో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు. అండ్ రిక్వెస్ట్ చంద్రకుమార్ గారు టు హ్యాండ్. సారీ, అండ్ కిరణ్, మిర్చి కిరణ్. ఇప్పుడు అలా మొదలైన టైంలోనే మాకు చిన్న అసోసియేషన్ ఉంది, బట్ ఫైనలీ కలిసి పనిచేసాం. అండ్ లహరితో కూడా వీ హ్యావ్ అ స్పెషల్ బాండ్. చంద్రు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. సో యా, థ్యాంక్ యూ. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఊరించకే మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?